వచ్చావా? చూడరా చూడు, మీ నాన్నకి పట్టిన గతేంటో చూడు. నాకు తెలుసు పిన్ని, చక్రవర్తి మర్డర్ కేసులో మీరు కూడా ఉన్నారు. నువ్వింకొక్క మాట మాట్లాడితే నిన్నేం చేస్తానో నేనేమైపోతానో నాకే తెలీదు. వెళ్ళు. ఏ తప్పు చేయకుండానే రఘుగారు అరెస్ట్ అయ్యారు మేడం. ఆయన్ని ఎలాగైనా బయటకు తీసుకుని రావాలి. బెయిల్ వస్తుందో రాదో చెప్పండి మేడం. వచ్చి తీరుతుంది. మీరు చెప్పినట్లు ఆ రఘు గారిని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అరెస్ట్ చేశారు, కానీ ఆయన మర్డర్ చేశారనడానికి ఆధారాలేమీ లేవు కదా. వాడి కళ్ళకున్న గంతలు విప్పండ్రా. నన్నెందుకు తీసుకొచ్చారు? నా కొడుకుని ఎందుకు చంపావో తెలుసుకుందామని తీసుకొచ్చాను. చెప్పరా, నా కొడుకుని ఎందుకు చంపావు? నా కొడుకును చంపమని ఎవరు చెప్పారు? నా శత్రువులతో నువ్వు చేతులు కలిపావా? చెప్పు. చెప్పరా, ఎందుకు చంపావు? అసలు వాణ్ణి చంపాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? వాణ్ణికి ఏం ద్రోహం చేశాడని చంపావురా? చెప్పు. పోలీసులు నిన్ను అనుమానితుడిగా అరెస్ట్ చేశారు. అసలు ఈ మర్డర్ చేసింది ఎవర్రా? నీ షర్టు మీద రక్తం మరకలు ఎందుకు వచ్చాయి? చెప్పరా, చెప్పు. రాయ్, నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసురా. రై, వీడి కట్టేడ్రా. రాయ్, నా కొడుకుని ఎందుకు చంపావు? నీ నోటి నుంచి నిజం బయటికి రావాలి. మర్యాదగా నిజం చెప్పకపోతే చిత్రహింసలంటే ఎలా ఉంటాయో రుచి చూపిస్తాను. చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా. చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పరా, 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 చెప్పు, చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ. కూర్చోండి. రఘు గారికి పర్సనల్ బెయిల్ ఇవ్వడానికి వచ్చాం. ఇవిగోండి పేపర్స్. ఆయన్ని రిలీజ్ చేయండి. పేపర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయన వదిలిపెట్టడం కుదరదు. ఎందుకు కుదరదు? నేను పర్సనల్ బెయిల్ ఇవ్వచ్చు, కాదనే హక్కు మీకు లేదు. కాదు కూడదు అంటే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీ లాయర్ల సంగతి మాకు తెలియదా మేడం? కానీ ఆ రఘు మీరు విడిపించడానికి ముందే ఆయనే తప్పించుకుని పారిపోయాడు. అలా ఎలా తప్పించుకున్నారు? ఎలా అంటే ఏం చెప్పమంటారు? ఎవరినో రౌడీలను పిలిపించుకున్నాడు. వాళ్ళు నన్ను నా కానిస్టేబుల్స్ని కొట్టి తప్పించి తీసుకుపోయారు. ఆయన తప్పించుకొని పోతుంటే మీరే చేస్తున్నారు. ఇంతమంది పోలీసులున్నారు, మీ చేతుల్లో గన్స్ ఉన్నాయి. రౌడీలొచ్చి ఎలా తీసుకుని వెళ్తారు? అసలు ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గనిపించట్లేదా? మేడం, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఆయన తప్పించకపోతే మేమేం చెయ్యాలి? అలాంటప్పుడు మీకెందుకు జాబ్లు? వేలకు వేలు జీతాలిచ్చేది ఎందుకు? ఖైదీలు తప్పించుకుపోతుంటే వేడుక చూడ్డానికా? ఒక్కసారిగా వచ్చి మీద పడితే మేం మాత్రం ఏం చేస్తామండి? మేడం, వీళ్ళంతా ఏదో డ్రామా ఆడుతున్నారు. అంకుల్ అలా తప్పించుకుని వెళ్లే మనిషి కాదు. ఏదో కుట్ర జరుగుతుంది. అంకుల్ గురించి నాకు బాగా తెలుసు.
ఆయన ఇలాంటి పని చేయరు. అలా చెయ్యని మనిషి అయితే మర్డర్ ఎలా చేశాడమ్మా? మర్డర్ చేశారని మీరెలా డిసైడ్ చేస్తారు? అది నిర్ణయించాల్సింది కోర్టు. కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు ఆయన్ని హంతకుడు అంటే ఊరుకునేది లేదు. ఓకే మేడం, అలాగే. ఆయన గారు ఇక్కడ లేరు, తప్పించుకుని పోయారు. అలాగని కేసు కూడా రాశాం. ఇక మీరేం చేయాలనుకుంటే అది చేయండి, వెళ్ళండి. ఏంటలా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు? వీళ్లతో మాట్లాడి ప్రయోజనం లేదు శిరీష. ఎవరితో మాట్లాడాలో వాళ్లతోనే మాట్లాడాలి. సింపుల్గా తప్పించుకున్నాడని సమాధానం చెప్తే సరిపోదు. ఎలా తప్పించుకున్నాడో, ఎందుకు తప్పించుకున్నాడో మొత్తం అన్ని వివరాలు బయటికి లాగుదాం. వెళ్దాం. ఇప్పుడేం చేయాలి మేడం? పర్సనల్ బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. తప్పించుకుపోయాడనే సాకు చూపించి బెయిల్ ఇవ్వకుండా అడ్డుపడతారు. ఇప్పుడెలా మేడం? ముందు రఘుగారేమయ్యారో తెలుసుకోవాలి. వీళ్లతో లాభం లేదు. పెద్ద స్థాయిలోనే పోరాడదాం. ముందు కార్ తీయండి. ఎక్స్క్యూజ్ మీ. ఓ, నువ్వా శిరీష? కూర్చోండి. ఏంటి ఇలా వచ్చావు? మీరు? తను మా లాయర్. అది తెలుస్తుందిలే, లాయర్తో వచ్చావేంటా అని. చక్రవర్తి హత్య కేసులో అరెస్ట్ అయిన రఘు గారికి నేను బెయిల్ తీసుకొనొచ్చాను. బెయిల్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లేసరికి అక్కడ రఘు గారు లేరు. అక్కడ అడిగితే ఆయన తప్పించుకున్నారంటున్నారు. అసలు మీ కస్టడీ నుంచి ఎలా తప్పించుకుంటారు మేడం? పోలీసుని కొట్టి పారిపోయే వయసు కాదాయింది. అలాంటి మనిషి కాదాయన. మరి ఎలా తప్పించుకుంటారు? ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అనుమానమేంటి? ఆయన నిజంగా తప్పించుకున్నారా లేక మీరే ఆయన్ని తప్పించారా అని. వాట్ డు యు మీన్? మేం తప్పించడమేంటి? ఆయన్ని అరెస్ట్ చేసింది ఓ మర్డర్ కేసులో. ఆయన తప్పించుకుంటే సమాధానం చెప్పాల్సింది మేమెందుకు తప్పిస్తాం? అయితే రఘు గారు ఎందుకు తప్పించుకున్నట్టు? ఆయనకి తప్పించుకోవాల్సిన అవసరం ఏంటి? అంతమంది పోలీసులు చుట్టూ ఉండగా లాకప్ లో ఉన్న మనిషి ఎలా తప్పించుకొని వెళ్తారు? మీరే కదా మేడం ఈ కేసుని డీల్ చేస్తుంది. ఈ కేసులో అక్యూజ్డ్ 1 గా ఉన్న వ్యక్తి తప్పించుకుని వెళ్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వచ్చారా లేక నా మీద యుద్ధానికి వచ్చారా నాకు అర్థం కావడం లేదు. రఘు గారు తప్పించుకుపోవడం నాకు షాకింగ్ న్యూసే. బాధ్యత గల ఓ పోలీస్ ఆఫీసర్గా ఈ విషయం మీద విచారణ జరిపిస్తున్నాను. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాను. ఎలా తప్పించుకున్నారో ఎంక్వైరీ చేస్తాను. ఈలోగా ఆయనకేమైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? చూడండి మేడం, రేపటికల్లా రఘు గారు కనిపించకపోతే హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం. అప్పుడు మీ మొత్తం డిపార్ట్మెంట్ కదిలి ఆయన్ని తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెట్టాల్సొస్తుంది. ఆ అవసరం రానియం. ఈలోగానే రఘు గారిని పట్టుకుంటాం. ఆయన తప్పించుకున్నారా తప్పించబడ్డారా అనేది మొత్తం బయటకొస్తుంది. చాలా థ్యాంక్స్. నాకు అర్థం కాని విషయం ఒకటుంది శిరీష. ఆయన నాకు మావగారు, నా భర్తకు కన్న తండ్రి. కాని మాకంటే నువ్వెందుకు ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని బెయిల్ తెచ్చావు? ఆయన కనిపించడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ దాకా వెళ్ళావు. అసలేంటి నీకు ఆయనకి సంబంధం? తండ్రి కూతుళ్ళ సంబంధం. నేను సంధ్యలా ఉంటానని నన్ను ఆయన కన్న కూతుర్లాగే చూసుకునేవారు. అందుకే ఆ బంధంతోనే నేనింత దూరం రావాల్సొచ్చింది. దయచేసి ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా హ్యూమన్ ఎమోషన్స్ ని అర్థం చేసుకోగల ఒక ఆడపిల్లగా ఆయన్ని కాపాడండి. వస్తాను.
ఏంటి తమాషాగా ఉందా? మా నాన్న ఎలా తప్పించుకుంటారు? ఎలా తప్పించుకుంటారంటే నన్నేం చేయమంటారు సార్? ఆయన మీ నాన్నగారైతే అయ్యుండొచ్చు కానీ ఆయన వెనక చాలా పెద్ద బ్యాక్గ్రౌండే ఉన్నట్టుంది. ఆయన్ని విడిపించుకోవడానికి చాలా మంది రౌడీలే వచ్చారు. రౌడీలొచ్చారా? ఆయన వెనక రౌడీలు ఉండడమేంటి? సరే, ఒకవేళ ఉన్నారే అనుకుందాం. దానికి మీరందరూ ఏం చేస్తున్నారు? రౌడీలొచ్చి తీసుకుపోతుంటే వేడుక చూస్తున్నారా? మీరెందుకు ఆపలేదు? పోలీస్ స్టేషన్కొచ్చి ఒక మనిషిని దౌర్జన్యంగా తీసుకుపోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? నాకు అదే అర్థం కావట్లేదండి. అలా వచ్చారు అంటే దాని వెనక మీ హస్తం ఉండే ఉంటుంది. షటప్! ఏం మాట్లాడుతున్నావు? అంటే ఆ రౌడీల్ని నేను పంపించానన్నా నీ ఉద్దేశం? ఏమో సార్, ఎవరికి తెలుసు? లేదంటే అంత ధైర్యంగా వాళ్ళు ఎందుకొస్తారు? ఎందుకొచ్చారో నిన్ను 4 పీకితే తెలుస్తుంది. నువ్వే ఇదంతా చేయించింది. నేను వెళ్ళగానే వాళ్ళెలా వస్తారు? ఎలా మిమ్మల్ని కొట్టి ఆయన్ని తీసుకుని వెళ్తారు? నిజం చెప్తావా లేదా? చెప్పు చెప్పు. చెప్పరా చెప్పు చెప్పరా చెప్పు. ఇది పోలీస్ స్టేషనా లేక చేపల మార్కెటా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మరో ఆఫీసర్ షర్టు పట్టుకుంటావా? సార్, లాకప్లో ఉండాల్సిన మా నాన్న ఇతను తప్పించాడు సార్. లేదు సార్, అతను తప్పించుకున్నాడు సార్. జీకేనే వాళ్ళ నాన్న తప్పించుకోవడానికి ప్లాన్ చేశాడు సార్. నిన్ను జీకే, నువ్వు స్టేషన్ ఆఫీసర్వి. అరెస్టు చేసిన మనిషి నీ ఆధీనంలో ఉండాలి. అతని పూర్తి రెస్పాన్సిబిలిటీ నీది. అతను ఏమయ్యాడో చెప్పాల్సింది నువ్వు. ఇతని మీద కేకలేస్తావేంటి? సార్, మా నాన్నగారు తప్పించుకుని వెళ్లే మనిషి కాదు సార్. ఆయనకి మేం బెయిల్ ఇప్పిస్తామని చెప్పినా వద్దన్న మనిషి ఎలా తప్పించుకుని వెళ్ళగలడు సార్? ఇదంతా ఏదో ప్లాన్ సార్. అప్పటి వరకు నేను స్టేషన్లోనే ఉన్నాను సార్. అప్పుడే ఫోన్ వస్తే బయటికి వెళ్ళాను. అంతలోనే ఇదంతా జరిగింది సార్. దీని వెనకాల ఎవరో ఉన్నారు సార్. ఇతనే వాళ్ళకి హెల్ప్ చేశాడు. నీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇతని మీద నిందలు వేస్తున్నావా జీకే? ఇది పూర్తిగా నీ రెస్పాన్సిబిలిటీ. దీనికి పూర్తి బాధ్యత నీది. మీ నాన్నని ఏ ఫీలింగ్తో తప్పించావో, నీ అండ చూసుకుని అతనే తప్పించుకున్నాడో నాకు అనవసరం. రఘు అనే ముద్దాయి నీ స్టేషన్ నుంచి తప్పించుకుపోయినందుకు నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. సార్, నాకేం తెలియదు సార్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. దీనికి కారణం నువ్వు. యు ఆర్ సస్పెండెడ్. దట్స్ ఆల్. నాకు సాకులు చెప్పద్దు. మన కస్టడీ నుంచి ఒక మనిషి తప్పించుకున్నాడంటే అది మన డిపార్ట్మెంట్కి అవమానం. వెతకండి, సిటీ మొత్తం జల్లెడ వేసి వెతకండి. 24 గంటల్లో నాకు ఇన్ఫర్మేషన్ రావాలి. మొత్తం అన్ని స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. అరెస్ట్ చేస్తామంటే ఎందుకు అని కూడా ఎదురు ప్రశ్న వేయకుండా లొంగిపోయిన మనిషి ఆయన తప్పించుకోవడమేంటి? అసలు మావయ్య గారికి తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? దీని వెనక ఎవరున్నారు? ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా ఆయన మీద ఏం కేసులు పెడదామనా? ఇంకా ఆయన్ని ఏమైనా చేద్దామనా?
అత్తయ్య అది నా భర్తనేం చేసావో చెప్పు. అత్తయ్య నాకు నిజంగా తెలీదు ఆయన కస్టడీ నుంచి తప్పించుకున్నారని. వద్దే, నువ్వేం చెప్పొద్దు. ఆయన తప్పించుకునే మనిషే కాదు. ఆయన నిజంగా అలాంటి మనిషే అయితే మీరు అనవసరంగా ఆయన్ని అరెస్ట్ చేసిన రోజే ఆయన ఎదురు తిరిగేవారు. చెప్పు, ఆయన్నేం చేశావు? అత్తయ్య నేనా? నువ్వే. నువ్వు కూడా శత్రువుగా మారిపోయావు. మీరందరూ కలిసి ఆయన్ని బలవంతంగా ఈ కేసులో ఇరికించారు. ఏకంగా ఇప్పుడు ఆయన్ని తప్పించారు. అంత మాట అనకండి అత్తయ్య. మావయ్య గారు నాకు దేవుళ్ళంటి వారు. ఆయన్ని నేను తప్పించడమేంటి? అయితే ఆయన ఏమయ్యారు? తప్పించుకోవాల్సిన అవసరం ఆయనకేంటి? అయినా అంతమంది పోలీసులు కాపలా ఉండగా ఆయన ఎలా తప్పించుకుంటారు? అదెలా సాధ్యమవుతుంది? నువ్వు కూడా అందరిలాగే ఎవరితోని చేతులు కలిపావు. మీరందరూ కలిసి తెలివిగా పథకం వేసి ఆయన్ని మాయం చేశారు. కనీసం ప్రాణాలతో అయినా మిగుల్చుతారా? లేక నా పసుపు కుంకాలు కూడా బలి తీసుకుంటారా? చెప్పు. అత్తయ్య మీరెందుకు నన్ను పరాయిదానిగా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను మావయ్యని కాపాడాలని చూస్తున్నాను కానీ నేనెందుకు ఆయనకి ద్రోహం చేస్తాను? అలా కాపాడాలి అనుకుంటే ఏ పాపం తెలియని ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తావు? ఈ రోజు ఎందుకు కస్టడీ నుంచి తప్పిస్తావు? నిన్ను మా సొంత బిడ్డలా చూసుకున్నందుకు నువ్వు మాకిచ్చే బహుమానం ఇదేనా? అయ్యో అత్తయ్య, నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నేను అరెస్ట్ చేయకపోయినా మావయ్య గారిని ఇంకొకరైనా అరెస్ట్ చెయ్యాలి. కానీ నాకు అర్థం కాందల్లా ఒక్కటే, అసలు మావయ్య ఈ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అని దాని గురించి తెలుసుకునేలోగానే ఆయన జైలు నుంచి తప్పించుకున్నారు. ఇది నేను నమ్మను. నా భర్త గురించి నాకు బాగా తెలుసు. ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం. మీ నుంచి ఆయన తప్పించుకోరు. అలా తప్పించుకుని పారిపోయే వయసు కూడా కాదు ఆయనది. మీరే ఆయన్నేదో చేశారు. నా భర్తని కనీసం ప్రాణాలతో అయినా వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. అత్తయ్య ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, మావయ్య గారి గురించి నాకు తెలీదు. ఎవరికి తెలియకుండా ఆయన ఏమయ్యారు, ఎక్కడున్నారు? నిజం చెప్పరా? నీకోసం పోలీసులు పిచ్చి కుక్కలు తిరిగినట్లు తిరుగుతున్నారు. నువ్వు వాళ్ళ దృష్టిలో కస్టడీ నుంచి తప్పించుకుని పోయిన ఖైదీవి. నీకు కనీసం బెయిల్ కూడా రాదు. చూసావా, నీ కొడుకు కోడలు పోలీస్ ఆఫీసర్స్ అయినా నిన్నిక్కడికి ఎలా తీసుకొచ్చాను? అది నా పవర్ అంటే. మర్యాదగా నిజం చెప్పు. నా కొడుకుని ఎందుకు చంపావు? నీ వెనక ఎవరున్నారు? చెప్తావా లేదో? చెప్పు. ఏంట్రా, ఎంత కొడుతున్నా నోరిప్పవేంట్రా? ఇప్పటికే నీ వల్ల నీ కొడుకు సస్పెండ్ అయ్యాడు. వాణ్ణి కూడా ఏ యాక్సిడెంట్లోనో చంపుతా. అప్పుడు తెలుస్తుందిరా నా నొప్పేంటో. నీ కొడుకుని చంపింది నేను. కావాలంటే నన్ను ఏమైనా చేసుకో, అంతేగాని కొడుకు జోలికి వెళ్ళకు, చంపేస్తా. ఎంత ధైర్యంగా చెప్తున్నావు? ఏ కారణం లేకుండా వాణ్ణి ఎందుకు చంపావురా? ఏయ్, చంపకుండా వదిలేయడానికి నీ కొడుకేమన్నా మహాత్ముడా? మానవ మృగం. అందుకే చంపాను. ఏం చేసుకుంటావు చేసుకో. నిన్ను హలో రేయ్,
మాణిక్య వరప్రసాద్. రేయ్, ఎవడ్రా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు? రేయ్, మా నాన్నని కిడ్నాప్ చేసింది నువ్వేనని నాకు తెలుసురా. మర్యాదగా తన్ని వదిలిపెట్టా. జీకే, అవునరా, జీకేనే మాట్లాడుతున్నాను. నా తండ్రిని వదిలిపెట్టాలి. ఏంట్రా నాకే ఆర్డర్ ఇస్తున్నావు? ఇప్పుడే నీ అబ్బను చంపబోతున్నాను, వింటావా? నీ బాబు చావు కేక వింటావా? ఆ కేక వినే ముందు నీ భార్య చావు కేక నువ్వు వినరా. మాట్లాడు నీ మోగుడితో. ఏమండి, కౌసల్య, వీడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడండి. నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడండి. ఏరా, విన్నావుగా? రాయ్, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నేను మినిస్టర్ని. అయితే ఏంట్రా, నువ్వు అడ్డదారిలోనే వెళ్తున్నావు, నేను అడ్డదారిలోనే వస్తున్నాను. మనకు కావలసింది తెగింపు. ఆ తెగింపుంటే ఆ రఘుగాన్ని ఆ జైల్లోనే చంపొచ్చు. జైల్లోనా? ఏ చంపలేమా? పోలీస్ డిపార్ట్మెంట్ లో కొడుకు కోడలు ఉండి కూడా ఆయనకి రక్షణ అనేది లేకుండా పోయింది వదిన. ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. ఏ నిమిషం ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది వదిన.